ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 19వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనని ఎడల అతనికి 4 అంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, జక్కయ్య యేసుని చూడాలని ఎంతో ఆశపడి ఆ మేడి చెట్టు ఎక్కారు. అయితే యేసయ్య జక్కయ్యను గుర్తించి అక్కడికి వెళ్ళి, జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు మీ ఇంటికి నేను రావాల్సి ఉన్నదని చెప్పారు. అయితే జక్కయ్య ఎంతో సంతోషంతో తన ఇంటిలోనికి యేసయ్యను తీసుకువెళ్లారు. వెనకతలున్న మనుషులందరూ సొనుక్కుంటూ ఉన్నారు, యేసయ్య పాపి ఇంటికి వెళ్తూ ఉన్నారని. అయితే చూడండి, మనుషులు సొనుక్కున్నారు కానీ యేసయ్య మాత్రము జక్కయ్యని చేర్చుకున్నారండి. సో ఇదే మనల్ని కూడా యేసయ్య చేర్చుకుంటారు. మనుషులు మనల్ని తీర్పు తీర్చొచ్చేమో, వేలెత్తి చూపొచ్చేమో, కానీ యేసయ్య మనల్ని చేర్చుకుని మన పాపములు క్షమించి తన బిడ్డలుగా చేర్చుకుంటారు. ఇక్కడ జక్కయ్య గారు తన తప్పులను తాను విడిచిపెట్టారండి. అన్యాయంగా తీసుకున్నది మరలా 4 రెట్లు ఇచ్చేస్తానన్నారు. తన ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తానన్నారు. తను సరి చేసుకున్నారు. ఇదిన మనం కూడా మన హృదయం అనే ఆలయంలోనికి యేసయ్యను ఆహ్వానించి సరి చేసుకుందాం. యేసయ్య స్వీకరిస్తారు కానీ త్రోసివేయరు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, మా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. మాలో ఏది సరిగా లేదో సరిచేయండి అయ్యా. జక్కయ్య ఇక్కడ తాను సరిచేసుకున్న విధంగా మాలో ఏదైతే నానా పాపం ఉందో సరిచేసుకుని నాయనా మీలో జీవించే కృపనివ్వండి. మమ్మల్ని స్వీకరించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని రక్షించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.